మైనార్టీలకు సంబంధించి హయ్యెస్ట్ సీట్లు ముస్లింలకి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 అసెంబ్లీ స్థానాలను ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది. అయితే పార్లమెంట్ స్థానం ఇంతవరకు లేదు. వాస్తవంగా కదిరిస్తే నంజాలిస్తారు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఆలీ పేరని, హఫీజ్ ఖాన్ పేరు బాగా వినబడింది. అయితే అక్కడ మళ్ళీ సామాజిక వర్గ సమీకరణాలు చూశారు. టోటల్గా ఇవ్వాల మైనార్టీలకి. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా వేదిక మీద నుంచి, ఎమ్మిగనూరు వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. హఫీజ్ ఖాన్కి రాజ్యసభ సీట్ ఇస్తాను, రేపు ఎన్నికలు అయిపోయాక తొలి దఫా వచ్చేటువంటి అవకాశం, అంటే 2026లో వస్తుంది తొలి దఫా అవకాశం. అక్కడ రాజ్యసభ సీట్ ఇస్తాను అంటే ఇప్పటిదాకా కూడా బీసీలకి సగం ఇచ్చారు, మిగతాది రెడ్లకి ఇచ్చారన్నటువంటిది ప్రధానంగా వినబడతా వచ్చింది. ఇప్పుడు ఒక మైనారిటీకి ఇస్తాను రాజ్యసభ సీటు అన్నటువంటిది, అది కూడా 1,00,000 మంది సమక్షంలో ప్రకటిస్తున్నానంటూ సంచలన ప్రకటన చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.